హాయ్ అండి, వెల్కమ్ టు వైషు వ్లాగ్స్. ఈరోజు వంకాయ రోటి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా ఇలా పచ్చడి వంకాయలను తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న వంకాయలను, పుచ్చులు లేని వంకాయలను మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఈ వంకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇలా స్టవ్ మీద కానీ లేదా కుమ్మట మీద కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని మీద ఇలాగా కాల్చాలండి మొత్తం కూడా. తర్వాత ఈ కాల్చిన వంకాయలను పైన పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పుచ్చులు ఉన్నాయంటూ చూసుకోవాలండి. పుచ్చులు ఉంటే కనుక ఆ వంకాయ వాడకూడదు, తీసేయాలి. పుచ్చులు లేకపోతే కనుక అది మనం పచ్చడికి యూజ్ చేయొచ్చు. ఈ విధంగా నీట్గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి పోపు వేయించుకోవాలండి. చిన్న మూకుట్లో కొంచెం ఆయిల్ వేసి మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకుని పచ్చడికి సరిపడా కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా పోపు వేయించుకుని ఈ పోపును మనం రోట్లోకి తీసుకోవాలండి. నేను మిరపకాయలు, మిగతా పోపు అంతా కూడా రోట్లోకి సగం తీసుకుని ఒక చెంచాడు వరకు మినప్పప్పు ఈ పచ్చడి మీద ఉండేలాగా గుజ్జులో వేసానండి. ఇప్పుడు ఈ పోపుని బండతో కారంలాగా నూరుకోవాలి. ఇలా ఎండుమిర్చి అన్నీ నలిగి, పోపు అంతా నలిగి కారం అయ్యే వరకు ఇలా బండతో దంచుతూ ఉండాలండి. మనకి మిక్సీలో చేసుకున్న పచ్చడి కంటే కూడా రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వీలైనంత వరకు మనం రోట్లోనే పచ్చళ్ళు ఏవైనా సరే చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఈ కారంలో కొద్దిగా చింతపండు వేసి దంచుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసి దంచాలండి. నేనైతే మ్యాక్సిమం హెల్త్ బాగోపోతే తప్ప మిక్సీలో చేయడానికి ఇష్టపడినండి. రోట్లోనే చేస్తాను పచ్చళ్ళు. మా బాబుకి క్యారేజీలోకి ఇవ్వాలన్నా కూడా నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా రోట్లోనే చేస్తానండి ఏ పచ్చడైనా సరే. ఈ విధంగా కారం అంతా కూడా నలిగే వరకు మనం దంచాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర కూడా వేసుకుని దంచాలండి. కానీ మెత్తగా పేస్ట్లా అయితే మనం దంచకూడదు. దీన్ని ఇలా బండతోటి కొంచెం నలిగే వరకు దంచుకోవాలి. మా అమ్మమ్మగారు అయితే ఏ పచ్చడి చేసినా రోట్లోనే చేసేవారండి. ఆవిడ చేసిన పచ్చడి అసలు నిజంగా ఎంత టేస్ట్గా ఉండేదంటే ఆ రుచి ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఉల్లిపాయలు నలిగిన తర్వాత ఈ వంకాయ గుజ్జును కూడా రోట్లో వేసి దంచాలండి. బాగా మెత్తగా పేస్ట్లా చేసేయకూడదు. దీన్ని కూడా బండతో ఎనపాలి. మనం కుమ్మేమంటే కారం కళ్ళల్లో పడే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని బండతో ఎనుపుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా పచ్చళ్ళలోకి ఉప్పు కరెక్ట్గా పడాలండి. పచ్చళ్ళనే కాదు, ఏ వంట చేసుకున్నా సాల్ట్ కనుక తక్కువైనా ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. కరెక్ట్గా పడాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బండ పచ్చడి, వంకాయ రోటి పచ్చడి రెడీ. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే పచ్చడి రెడీ అయినట్టేనండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి పచ్చడిని తీసేసాను. తర్వాత మనం రోలు శుభ్రంగా కడిగేయాలండి వాటర్ పోసి. ఎప్పుడు కూడా మనం రోట్లో ఏం చేసుకున్నా సరే, ముఖ్యంగా కారాలు నూరుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ పోసి క్లీన్ చేసేయాలి. రోట్నైతే ఆ విధంగా ఉంచకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.